నువ్వు జీవుడవని చెప్పుకున్నావు విన్నావా? అంటే ఏమిటి? ఎప్పుడూ ఉండేవాడే గానీ, ఎప్పుడు చచ్చిపోవడం. ఓకేనా? ఇప్పుడు ఓ జీవా అంటున్నారు మరి. అని ఏమంటున్నారు తెలిసినా? పుట్టు చరితము తెలియుమయ్యా జీవా అంటున్నారు. పుట్టు చరిత్ర ఎట్లా చేసావు నువ్వు? అమ్మ గర్భంలో కణాలు పెరిగిపోతుంటే నిన్ను నువ్వు పంచుకున్నావా? ప్రవేశపెట్టుకున్నావా? నీ చైతన్యాన్ని పెట్టుకున్నావా? అది నీ పుట్టు చరిత్ర. అయితే ఈ పాట ఏమంటుందంటే అక్కడితో పోలేదట. ఎందుకంటే ఇప్పుడు బయటకొచ్చావా? బయటకొచ్చి తిరుగుతుంటావా? ఆ తిరిగేటప్పుడు ఏం జేయాలో గూడా అక్కడ కళవలు పెరిగిపోతుంటే లోపలికి ఎట్లా ప్రవేశించుకున్నావో, అట్లాగే బయట తిరిగేటప్పుడు గూడా నీ చైతన్యాన్ని నువ్వే పెట్టుకుంటావు. నీ దగ్గర సూర్యుడి కిరణాలు ఎక్కడుంటాయి? సూర్యుడి దగ్గరుంటాయా? మన దగ్గరుంటాయా? సూర్యుడి కిరణాలు ఎక్కడుంటాయి? సూర్యుడి దగ్గరే. ఎక్కడుంటాయి? సూర్యుడి దగ్గర. అట్లే నీ కిరణాలు నీ దగ్గరే ఉండాలి. ఇది నీ పుట్టు చరిత్ర. చరిత్ర అంటే తిరగటం, చేయటం, ప్రవర్తించటం. పుట్టు చరితము తెలియుమయ్యా జీవ తెలిసిన రీతిని చెరింపుమయ్యా. తెలిసినట్లుగా తిరగాలి. తెలియని వాళ్ళలాగా తిరగకూడదు. అంటే ఎట్లా ఉంటుంది తెలిసినా? అమ్మ చక్కగా నిన్ను అలా అల్లరి చేస్తున్నాను. నీకు తెలుసు కదా! తెలిసినట్టుగా పోవాలా? అమ్మ దగ్గర పోయి, "అమ్మా ఎందుకుంటావు?" అంటావా? అట్లా. అర్థమైందా? అట్లాగే బయటికి తిరిగేటప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే నువ్వు ఎట్లా చైతన్య స్వరూపుడవో నీ చైతన్యాన్నే నువ్వు ప్రవర్తించు. సూర్యుడు ఎప్పుడు ఎట్లా ఉంటాడు? కిరణాలే ఇస్తుంటాడు. ఏమనడు. అట్లాగే నీ చరిత్రము ఎట్లా ఉండాలంటే నీ తిరగటం ఎట్లా ఉండాలి? చరిత్ర ఎట్లా ఉండాలి? తిరగటం ఎట్లా ఉండాలి? ప్రవర్తన ఎట్లా ఉండాలంటే నీ చైతన్యంతోనే ఉండాలి. అంతేనా? ఏదైనా పట్టుకోవాలంటే ఏం చేస్తావు? దేనితో పట్టుకుంటావు? చేత్తో పట్టుకో. ఏదన్నా లేకపోతే చేతి దాకా వస్తే నోటితో పట్టుకో. ముక్కుతో పడతావా? ముక్కుతో ఏదైతే పట్టావో ముక్కుతో పట్టేది మళ్ళీ వేరేగా వాసన. అర్థమైందా? అవన్నీ కూడా నీకు చైతన్య స్వరూపాలు. ఇందాక చెప్పుకున్నాను కదా ఇట్లా. అవన్నీ నీకు చైతన్య స్వరూపాలు. కనుక ఇప్పుడు అది తెలిసి ప్రవర్తించాలి. నా చైతన్యంతోనే తిరుగుతున్నా గానీ నేను ఉట్టి దేహంతో కాదు అని తెలిసి బతకాలి. అర్థమైందా?